దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా ఉన్నారు. సానుకూలంగా ఉన్నారంటే చేద్దామని కదండి అర్థం. మేము అనుకుంటే అదే అంటాం. అదే తప్ప ఏం దాన్ని కూర్చోడు కాదండి. మాట ఇచ్చిన దానికి మాట ఇచ్చిన దానికి మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే మాట ఇచ్చారు. అది ఎమ్మెల్యే గారు కూడా సర్టిఫికెట్లోనే ఇవ్వడం జరిగింది. ఈ విధమైన ఆలోచన వచ్చింది. దానికి ఇప్పుడు మళ్ళీ మన సోదరుడు జయరాజు గారు నాకు అర్జెంట్గా ఫోన్ చేసి ఇలా మంత్రి రోడ్డు ఉపసంగం వేశారంటే మళ్ళీ దీని మీద మనం ఏదో చేస్తే బాగుంటుంది. మరి ఎప్పుడైనా నుంచి ఎమ్మెల్యే గారిని ఒకసారి మీ మీద దక్షిణ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చెప్తే నేనేమో నాకు రాష్ట్ర బాధ్యతలు ఉండడంతోనే నేను వారానికి 4 రోజులు విజయవాడలో రోజు దానికోసం చెప్పేసి నేను విజయవాడలోనే నేను వచ్చినటువంటి రోజులు పడుతుందని చెప్పంటే ఏది లోపల సార్ రిప్రజెంటేషన్ ఇచ్చేద్దామని చెప్పేసి మా వాడు కూడా అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారు కలిసారు. అలాగనే ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆ వేడ ఏదైతే మనం అందరం మీద కూర్చున్నామో సమాచారంలో ఉండాలి కదా. కానీ కాదు ఇది చేత ఇచ్చిన తర్వాత మనం మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుని దాన్ని కొత్త కార్యక్రమాన్ని డిసైడ్ చేద్దామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా వీళ్ళందరూ ఉన్నారు కానీ నాకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే నేను ఇలా విజయవాడలో ఉన్నానండి, మరి ప్రోగ్రామ్స్లో ఉన్నాను. మాతో సహా అంటే మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కలిపి మన మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని చెప్పి కోరుకున్నాం. అందులో రిలే దీక్షలు అది చేసి మండపేట మున్సిపాలిటీ దగ్గర అందులో నేను పాల్గొన్నాను. ఒకసారి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ నాయకులు కానీ అందరూ పాల్గొనడం జరిగింది. ఏంటంటే ఆ రోజున ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ అఖిలపక్షం కాకపోయినా లేకపోతే కొంతమంది అన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారితో రిప్రజెంటేషన్ జరుగునేమో అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కూడా మంచి అవకాశం జోగేశ్వరరావు గారు కూడా తూర్పుగోదావరి జిల్లాలో కలపడం ఇష్టం కాబట్టి మంచి అవకాశం ఉన్నది. ఇందాక కామరాజు చెప్పింది ఏంటంటే రిలిమిటేషన్ గురించి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసులో రిలిమిటేషన్ ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో బిల్ వేశారు. బిల్ వేస్తే ఆ బిల్ కొట్టువేస్తా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏంటంటే మన విభజన చట్టంలో ఇది ఉన్నది కానీ ఇది డిలిమిటేషన్ ఉన్నది కానీ రాజ్యాంగంలో ఆర్టికల్ 170 ప్రకారం 2026 చేయాలి. అది డిలిమిటేషన్ గురించి మాత్రమే చెప్పారు. దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఈ డీలిమిటేషన్ టైం మధ్యలోకి మండలాల వారీగా మండలాలు కూడా గ్రామాలని రోడ్లు గ్రామాలను విడదీసి ఎక్కడ ఏ మండలంలో వాళ్ళకి అనుకూలం ఉంటుందో అది కలిపిన తర్వాత ఆ మండలాలు ఏర్పాటు చేసి అంటే కొన్ని గ్రామాలు ఉన్నాయి. అసలు కూడా ఉంది రామపురం బాగా దగ్గర అది రాయవరం మండలం అలాగా అది కూడా చేస్తారని చెప్పి పేపర్లో రాయడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత చేస్తున్నా ఎప్పుడు చేసినా కానీ జోగేశ్వరరావు గారు మన ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే మేము అప్పుడు ఆ మీటింగ్లో నేను చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారని అనుకున్నాం. ఆ స్టేజ్ మీద మాట్లాడుకుంటారు ఆయన. అప్పుడు ఆయన కూడా హామీ ఇచ్చారని చెప్తే పేపర్లో చదివినట్టు అది గుర్తు అదే మన కామం ప్రభాకర్ గారు అదే విషయం చెప్పారు. ఏదేమైనా కానీ మండపేట నియోజకవర్గం అంటే మండపేట మండలం అని అంటున్నారు కాదు. అందరూ ఏదైతే మండలాల్లో రెవెన్యూ గ్రామాల్లో విడదీసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక ప్రపోజల్ పేపర్లో చదువుతున్నాం. ఏంటంటే మాకు పూర్తిగా తెలియదు. ఒక ప్రపోజల్ జరుగుతుంది కాబట్టి అది అయిన వెంటనే
మన నియోజకవర్గాన్ని ఏదైనా రాజమండ్రిలో కలపాలి. ఎందుకంటే అనపర్తి నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపి మండపేట నియోజకవర్గం నుంచి రాజమండ్రి వెళ్ళాలి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి అటువంటిది మండపేట ఏమో అమలాపురంలో పెట్టి అనపర్తినేమో అంటే పెట్టకూడదు కదా, అనపర్తిని రాజమండ్రిలో పెట్టకూడదని కాదు. ఇటువంటి కొంచెం సరైన రిప్రజెంటేషన్ లేకపోవడంతో మన నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ ఆలోచనలు ఒకటే కాబట్టి అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే, అప్పుడు ప్రయత్నంలో ఏంటో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ రోజునైతే మాత్రం ప్రతి కార్యక్రమంలోనే ప్రతిరోజు ప్రతి రిలే నిరాధ్యక్షకి మేమందరం మా పార్టీ దగ్గర పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మన అన్ని పార్టీలు కలిపి చేసే కాబట్టి అందరికీ ఇష్టమే కాబట్టి ఎప్పుడు జరిగినా ఈ మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలపాలని చెప్పి కోరుకుంటూ అది ఎమ్మెల్యే గారి ద్వారా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నమ్ముతూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు మండపేట నియోజకవర్గం మొత్తం కలపకపోయినా మండపేట మండలాన్ని మండపేట రోజునే కూడా కలిపే అవకాశం ఉండొచ్చు. ఇదివరకు నాకు తెలిసింది వెస్ట్ గోదావరి కొవ్వూరు నియోజకవర్గం ఉండేది, కొన్ని గ్రామాల్లో ఈస్ట్ గోదావరిలో ఉండేటట్టు ఉండేవి నాకు గుర్తు. అదేవిధంగా నియోజకవర్గం ఏదైనా కానీ జిల్లా మొత్తంలో ఉంటే ఒకే నియోజకవర్గం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అది పెద్దలకు తెలియాలి. ఏదైనా మండపేట రాయవరం రాకపోయినా కపిలేశ్వరం రాకపోయినా మండపేట మండలాన్ని కూడా రాజమండ్రి నియోజకవర్గంలో కలపాలని గౌరవనీయ జోగేశ్వర గారిని రిప్రజెంట్ చేయవలసి కోరుచున్నాం. మనం గత ప్రభుత్వ కాలంలో దీన్ని మండపేటని నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి కోనసీమ జిల్లా అమలాపురం కలపడానికి చేసిన ప్రయత్నాల్లో ఈ నియోజకవర్గం నుండి అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే ప్రజా సంఘాలు అన్నీ కలిపి జేఏసీగా ఏర్పడి పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. 2 సంవత్సరాల కాలం పాటు. అప్పుడు అందులో అన్ని పార్టీలతో కలిపి జేఏసీ ఉంది. అందులో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వైఎస్సీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలు అంటే స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీతో కలిపి ఒక జేఏసీ చేసాం. చేసేటప్పుడు అందులో ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మనతో కలిసి మాట్లాడేటప్పుడు అలాగే చేద్దాం మనం అందరూ కూడా రాజమండ్రి దీనిలోనే కలపడానికి ఇక్కడ మాట్లాడటం, అలాగే వేరే ప్రాంతాలకు మండలానికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ప్రకటన చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ జరిగిన క్రమంలో మనం అప్పుడు కాకినాడ జిల్లాలో ఉండేటప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మనందరూ జేఏసీ తరఫున మెమోరాండం జరిగింది. అప్పటికే ఆ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా దాకా దైశక్తి స్వరూపం, భౌతిక పరిస్థితులు, అలాగే రాజకీయ పరిస్థితులన్నింటినీ కలిపి దీన్ని రాజమండ్రి జిల్లాలో కలిపితే బాగుంటుంది ఒక అభిప్రాయం ఉన్నట్టు ఆయన మాట్లాడి జరిగింది. అంటే నలుగురు నాయకులతో అయిపోతుంది. అక్కడ వెంకటేశ్వర అయినా వైఎస్ఆర్ అయినా జోగేశ్వరరావు గారు ఏం చెప్తే అలా అవుతుంది, ఆయన ముఖ్యంగా ఏం చెప్తే అలా అవుతుంది. మనకి జరిగేది ఏంటంటే ప్రతి పంచాయతీ నుంచి తీర్మానం అడగాలి, అలాగే మున్సిపాలిటీ తీర్మానం అడగాలి. పంచాయతీ సభ్యులు అభిప్రాయం ప్రకారంగా మరి ఒక కమిటీ వేసి బాగా శిక్షించి చేయాలి. అదే అలాగే మున్సిపాలిటీ ఒకటే కదంటే అన్ని పంచాయతీలు అందరికీ నమస్కారం. ఈరోజు మండపేటని రాజమండ్రిలో కలపాలని జేఏసీ సమావేశం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని గతంలో చాలా ధర్నాలు అయ్యి అన్నీ కూడా చేయడం జరిగింది. విశాఖపట్నం, కాకినాడ కూడా వెళ్ళి అధికారికి వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా అతి కోత వేటలో కేశవరం మొదటి పోలింగ్ బూత్కి రాజమండ్రి సుమారు 9 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. అది అమలాపురానికి సుమారు ఒక 70-75 కిలోమీటర్లు వస్తుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి, ఏదైనా చేయాలన్నా చాలా ఇబ్బందితో కూడుకున్న పని. అలాగే మనకి నిజంగా మెడికల్గా కూడా అవసరమైతే ఖచ్చితంగా అమలాపురం వెళ్ళాలన్న మాత్రం చాలా దూరమైన విషయం. రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పెడుతుంది. ఆ ఉచిత బస్సు ఏ జిల్లాకి ఆ జిల్లాకే ఉంటుంది కనుక అది కేశవ నుంచి రాజమండ్రి వెళ్తాక లేదు. ఇవన్నీ కూడా మన జిల్లాకే
ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి పంచాయతీ నుంచి కూడా మనం తీర్మానం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మండపేటను రాజమండ్రిలో కలపాలి. ఆంధ్రప్రదేశం మండపేట నియోజకవర్గంలో కలపాలి. బీజేపీ అందరిస్తున్నది కలపాలని. అలాగే మాండవ్య మహామున్షి మండపేట గ్రామం ముందు మాండవ్యపురం అనేది ఉండేది. నేను నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ పూర్తి స్థాయి అభిప్రాయం నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా దాదాపు మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలనే అంశం 90% పని పూర్తి చేశారని చెప్పి జోగేశ్వర గారు నేను అందజేస్తున్నాను. దానికి 10 అంశాలు ఉన్నాయి. ఈ మండపేట నియోజకవర్గానికి పెను ప్రమాదం రాబోతుందని, చాలా నష్టం జరగబోతుందని చెప్పి మండపేట నియోజకవర్గంలోనే బాధ్యత గల వ్యక్తిగా దాన్ని పసిగట్టి అసెంబ్లీలో ముందుగా మాట్లాడిన వ్యక్తి మన జోగేశ్వర గారు. అంతటితో ఆయన ఆగలేదు. గజెట్ వచ్చే సమయంలో మండపేట నియోజకవర్గాన్ని అన్యాయంగా కలుపుతున్నారు, నేను అసెంబ్లీలో నా గొంతు ఇప్పినప్పటికీ కూడా అని చెప్పి నియోజకవర్గ ప్రజల్ని తోట మోట నాయకులందరినీ ఏకం చేసి జేఏసీ ఏర్పాటు చేసిన చరిత్ర ఎమ్మెల్యే గారికి ఉంది. ఆయన అన్ని కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా వచ్చి కార్యక్రమాలను ఎలా జరుగుతున్నాయి పరిశీలి చేస్తూ ఆ ఉద్యమానికి వెన్నుదండుగా పెద్ద దిక్కుగా ఉండి నడిపించిన చరిత్ర ఆయనకు ఉన్నదని చెప్పి చివరి రోజులో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ, ఎంత చేయాలో అంత చేసినప్పటికీ మండపేట నియోజకవర్గంలో అందరం కూడా కలిసి వచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మరి మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అది ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇది ఉంటుందని చెప్పి అయినప్పటికీ ఎన్నో మార్పులు చేసుకున్న మరి ఆ ప్రభుత్వం మరి మండపేటని అతి మూర్ఖంగా అన్యాయంగా అమలాపురంలో కలపడం దారుణం అని చెప్పి చివరి రోజు గెజిట్ వచ్చిన రోజున ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ నిరాశ నిస్పృహకు లోనవుతుంటే ఆ రోజు పెద్దలుగా ఆత్మధైర్యం కోల్పోతుంది ఎక్కడ కూడా. రాబోయేది మన ప్రభుత్వం, ఖచ్చితంగా నేను ఆ రోజు రాబోతుంది మండపేట రాజమండ్రిలో కలిపే బాధ్యత పెద్దలుగా నాదని చెప్పి ఆ రోజు ధైర్యం నింపిన చరిత్ర మన ఎమ్మెల్యే గారికి ఉన్నదని చెప్పి ఆయన ఎక్కడ కూడా మర్చిపోకుండానే ఎన్నికల సమయంలో ఆయన సెంటిమెంట్ గా ఎక్కడ మొదలు పెడతారంటే రాయవరం మండలం ఎదురుపాక నుంచి మొదలు పెడతాడు. ఆయన మొదలుపెట్టిన మొదటి రోజు ప్రచారంలో మాట్లాడితే మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపే బాధ్యత నాదని చెప్పి రాజమండ్రిలో కలపాలని సంకల్పించి జేఏసీ కమిటీగా ఇచ్చేసిన అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. ముఖ్యంగా మా రాయవరం మండలం నుంచి మేము 3 ఉన్నాం. ఎక్కువ మంది మా మండలం నుంచి కూడా ఈ కార్యక్రమం రాలేదు. కానీ పంచాయతీలు నేను ఒక గ్రామ సర్పంచ్గా చెప్తున్నాను. మనం పంచాయతీ తీర్మానం కాకుండా గ్రామ సభల కింద మన రాజమండ్రిలో కలపాలని నియోజకవర్గాన్ని ఒక గ్రామ సభగా ఏర్పరిచి అన్ని తీర్మానాలు మా మండలంలో అయితే నేను లీవ్ తీసుకుంటూ అన్ని గ్రామాలు 12 గ్రామాల్లో తిరిగి అన్ని పార్టీల్ని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలుపుతూ జై భారత్. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో గురించి చేయని డిమాండ్ మొట్టమొదటిగా మొదలుపెట్టి మాకు తెలుస్తుంది. మేము ఆ రోజు విజయ రిజర్వేషన్ ప్రారంభించిన తర్వాత ఉద్యమాలు అందరూ సహకరించి మాతో పాటు చెట్లు కలిపి ముందుకు తీసుకొచ్చారు. అయితే ఒక విషయం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన తప్పదు. అంటే సాధారణంగా ఒక హామీ నెలతో 2 అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటేమో డబ్బుతో ముడిపడి ఉంటుందండి, రెండోది ప్రభుత్వం ఉంటుంది. కొన్ని విషయాలు డబ్బు ఉంటాడు, నాకు నాయకుడికి ఇష్టమైనప్పుడు కూడా డబ్బు కారణమైతే జరగవచ్చు జరగకపోవచ్చు. అంటే ట్రైనింగ్ సగం ఉండాలి, దాన్ని బట్టి నాయకుడు ఇష్టాన్ని నేను చేయగలను. డబ్బు అవసరం, ఒక 20 కోట్ల అవసరమైంది, ఆయన హామీ ఇచ్చాడు, ఇంకా జరగలేదు, ఆయన వంశం తప్పట్లేదు, చేయలేకపోవడం అనగానే అది నుంచి తప్పట్లేదు. కానీ ఆ రోజు మనం అనుకున్నది
ఏంటి సందేహం ఉందనుకుంటే కపిలేశ్వరం మండలం రాయవరం మండలం రెండు కూడా మరి గ్రామాల వారీగా ప్రజలన్నీ నాయకులన్నీ కాదు మళ్ళా బహిరంగ సభలు పెట్టి గ్రామ సభలు పెట్టి మళ్ళా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారంగా ఎందుకంటే బాగుంటుందని చేసిన అభిప్రాయం. ఇప్పుడు ఏదైతే ఈ రోజు చిన్న విమర్శ చేస్తామో ఇంతకుముందు నాయకులు రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇందులోని అని చెప్పేసి ఆ వేట నన్ను వీరైతే ఆయనతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, లేదా పాడలతో మాట్లాడతారు, చైతన్యంతో మాట్లాడతారు, జ్యోతితో మాట్లాడతారు, మీకు వ్యాసమా లేదంటే మీరే ఉండండి అని చెప్పేసి వెంటనే అన్నాడు. అన్న తర్వాత అంత బాధ్యత కానీ పక్కన గారు ఇచ్చారు, మన ప్రకాష్ కూడా ఇచ్చాడు. వీళ్ళు తేడా ఇద్దరు ఇచ్చినవే ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టి పద్దెనిమిది కూడా అకౌంట్ దానికి బిల్లుతో సైతంగా తీసుకుని ఆఖరి మిగిలిపోయిన కూడా డబ్బులు మీడియాకి మీకు కూడా చెప్పి తర్వాత మీకు గుర్తుందో లేదో గుర్తుపెట్టుకోండి. మిగిలిపోయిన డబ్బులు కూడా ఉంటే అవి కాన్ఫరెన్స్ ఇచ్చేసామన్నారు మీరు. అతనికి మనం ఏమి ఇవ్వలేదు, ఇచ్చామంటే ఇచ్చేసాం, అందుకు కూడా రాసాం. అందులో ఎక్కడ ఇది చేయలేదు. నేను కూడా చెప్తున్నా, నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఏది ఇలాంటి మీద పెట్టుకోను. నాకు ఇది నా మాత్రం దయచేసి నన్ను మీరు అవమానం పెట్టుకోండి, నేను కూడా సాగుతాను తప్ప నాకు అన్నిదా నేను అవార్డు కూడా తిరుగుతున్నాను. చాలా నిర్మోహంగా మాట్లాడింది. అందరికీ నమస్కారం. మన జేఏసీ అన్ని పార్టీల నాయకులకు, అన్ని స్వచ్ఛంద సంస్థల లేదా ఇతర సంస్థల వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు రాష్ట్రాల నుంచి బయలుదేరి 4 మంది నేను చెప్పబడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. సార్ ఎందుకు వెళ్ళలేకపోతుందని చెప్పుకుంటూ నా అభిప్రాయం కూడా సార్ చెప్పాలని చెప్పని సార్ నేను ముందుగా ప్రయత్నిస్తున్నాను, ఏమనుకోవద్దని చెప్పి తర్వాత అందరూ కూడా మాట్లాడుతున్నాను. నేను కూడా చెప్పాను. ఇప్పుడు ఇది ఎప్పుడైతే సబ్ కమిటీ మీటింగ్ జరిగిందో, ఆ 2 రోజులు మా పార్టీ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ఏం చెప్తా ఉంటే మీరందరూ నాకు వేళ మండపేట టౌన్ మండపేట మండలంలో ఎటువంటి డిస్ప్యూట్ లేదు మనకి. కానీ రాయవరం మండలం కపిలేశ్వరం మండలం నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. అందుచేత 43 పంచాయతీలు 3 మండలాలు టౌన్లో సహా తీర్మానాలు మనకు చేయడం మీరు చేయించాలి ప్రకటిస్తాం అంటే అందులో వచ్చింది ఒక అభిప్రాయం. మనకి ఏం చెప్పినట్టే ఈ ఆటోమని పంచాయతీలు వైఎస్ఆర్ కింద ఉన్నాయి కదా అని. వైఎస్ఆర్ కింద ఉన్నా, తెలుగుదేశం కింద ఉన్నా, జనసేన కింద ఉన్నా, బీజేపీ కింద ఉన్నా అక్కడ ప్రజలకు ఆకాంక్ష చెప్తారు తప్ప స్థానికంగా మనకి పదవులు అయిపోయేందుకు తప్పులు లేనకి ఎవరెవరో అంటే వాళ్ళని చెప్పింది ఒక అద్దెకి వాళ్ళకి తప్ప మిగిలిన అన్నీ కూడా యాక్టివ్గా తీర్మానం చేస్తారు. నిజంగా వాళ్ళు గౌరవం అయిపోతుంది. ఇవాళ కమలాపురం 10-12 కిలోమీటర్లు, వాళ్ళకి 10-12 కిలోమీటర్లు, కేంద్రాలకు కూడా 10 తేడా కాదు సరిపోతుంది. ఇచ్చుకొచ్చారు ఒక 5 కిలోమీటర్లు సరిపోతుంది అమలాపురం రాయకండి. చేద్దాం అది ఉంటే మాత్రం మనకు అవ్వదు, మిగిలిన అందరూ అవుతారని చెప్పి చెప్పడం అంటే మా పార్టీ మీటింగ్లో. తర్వాత మన సర్పంచ్ కూడా చెప్పారు విషయం, గ్రామ సభలని గ్రామ సభలు వేసాకనే పంచాయతీలు మనం పెట్టండి, తప్పలేదు. ఆ విషయం చెప్పారు అక్కడ. మీ గ్రామాల్లో ఎవరు కూడా కాదంటారు. నిజంగా కాదంటే అప్పుడు ఆ మండలంలో మెజార్టీ మంది వెళ్తారు తప్ప ఆ మండలం నాకు ఉదాహరణ రాయవరం మండలం ఉంది 12 పంచాయతీలు. ఈ 12 పంచాయతీలు మరి పెద్ద పంచాయతీలు మాచవరం, బసలపూడి, రాయవరం, సోమేశ్వరం, చెల్లూరు, పెళ్ళూరు, ఎదురుపాడు ఈ 7 పంచాయతీలు నేను ప్రకారం వెళ్ళాలి తప్ప 6లో 7 అన్నారని చెప్పి మురగాల పిల్లి 10 మొదలంటే కోపమేమో అంటే మరి ఇవి అన్నీ వేసుకోవడం గ్రామాలు. దాన్ని ఇప్పుడు మెజార్టీ బట్టి వెళ్ళాలి తప్ప వేరే కంపెనీలు చేయమని చెప్పి కూడా చెప్పండి. అంటే ఇక్కడ మనం అడిగేది ఏంటంటే ఆ వేళ ఒక ప్రభుత్వం తీసుకొచ్చారు. రామచంద్రం నియోజకవర్గం మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే జరగదని మనం పెట్టి అంటే పక్క తప్పకూడదని చెప్పి మరి వేళ మన మొబైల్ మాట్లాడుతున్నాం. అసలు ఈ తోటలు గారు కొత్త ప్రభుత్వం పెట్టించాడు అంటే జరగని పని పెట్టారు కాబట్టి అలా పక్క వెళ్ళిపోయింది. ఇందాక చెప్పారు మన అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏది కోరితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా చంద్రబాబు గారితో మాట్లాడినప్పుడైతే చెప్పాను. అంటే మేము మీటింగ్లో కాదు ఎందుకు అడుగుతున్నారు, మీరు రాయకండి కావాలని చెప్పి ఆ మీటింగ్ అవగానే జనవరి 20 మీటింగ్ అవగానే బాగా కూర్చోగానే నన్ను అడిగాడు.
మొత్తం అది చెప్పాలి. మనం ఏదైతే అనుకున్నామో చిన్నప్పటి నుంచి అందరం కూడా అన్ని రకాలుగా మీరు చదువు కానీ హాస్పిటల్ కానీ మన వాణిజ్యం కానీ వ్యాపారం కానీ ఎవరు చనిపోయినా లేదా ఎవరు అమ్మాయి పెద్ద మనిషి అయినా లేదా పెళ్ళి ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఇక్కడికి వెళ్తారు రాయమని చిన్నప్పటి అలవాటు అని చెప్పడం జరిగింది. సరే చేద్దాం అని చెప్పి కూడా ఆవేళ చెప్పారు నాకు. మొన్న నేను అసెంబ్లీలో కొత్తగా ఉన్నట్టు వచ్చిన తర్వాత అసెంబ్లీ మాట్లాడిన తర్వాత రిటైర్గా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది కూడా మన ఈ కలెక్టర్ గారికి ఆ కలెక్టర్ గారికి వచ్చింది. మన అమలాపురం కలెక్టర్ అడిగితే అది ముందు రాయపల్లి కలెక్టర్ గారికి ఎప్పుడు వచ్చిందంటే అమలాపురం పంపించారు. మా కలెక్టర్ గారు రాయ రిపోర్ట్ అని చెప్పారు. ఎవరు రిపోర్ట్ రాసుకుని దగ్గరే అన్నారు. మనకి రాజకీయ నిర్ణయం ఉంటుంది తప్ప మామూలుగా ఏది రాసుకున్నా మనకి ఎలక్ట్రాన్ రాసుకుంటారు. అది చాలా వాస్తవం. చేత ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రాయవరం మండలం కపిలేశ్వరం మండలం క్లారిటీ కావాలి. ఎందుకు క్లారిటీ కావాలంటున్నానంటే ఇప్పుడు ఇవాళ మనం ఓపెన్గా మన తోట తిరుగుతుందంటే మనం ఆయన కూర్చొని మీ పార్టీ చేసినంత తప్పేదని చెప్పి అందరం అన్నాం. అదే మాట రాయవరం మండలం కపిలేశ్వరం మండలం ఇచ్చి నాకు కదా పడవడం అని చెప్పి జనం కోరుకున్న దాని ఇబ్బంది ఆలోచన తప్ప ఈ రెండు మన మండపేట మండలం మండపేట టౌన్ ఖచ్చితంగా రాజమండ్రిలో కలిపి తీరుతాం. అదేవిధంగా రాయవరం మండలం కపిలేశ్వరం మండలాల్లో మెజార్టీ వన్ సైడ్ నా ఉద్దేశం వన్ సైడ్ చేస్తారు సార్. మనం వన్ సైడ్ ఒకసారి ఏంటి సార్ వన్ సైడే చేస్తారు. లేదా మెజార్టీ ప్రకారం వెళ్తాం తప్ప ఎవరో ఏదో ఒత్తిడి చేస్తామో చేరడం చేయదు. ఇది ఎప్పుడంటే స్టార్టింగ్ భయం తప్ప భయం ఉండదు. తెలుగుదేశంలో మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి భయం లేదు. మనం ఎటువంటి ఇబ్బంది పడరు. ఖచ్చితంగా ప్రభుత్వం చేద్దాం. ఈ రెండు మాత్రం నాది హామీ. ఆ రెండు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఎదురుకెళ్తాం తప్ప వన్ సైడ్గా మాత్రం వెళ్ళని చెప్పి మీ అందరికీ సౌకర్యంగా తెలియజేస్తూ మీరందరూ చెప్పినటువంటి ఆకాంక్షని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా మనం చేసి రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రాయవరం మండలం కపిలేశ్వరం మండలం కూడా అలాగే మనకి మొన్న మరణాలు తెచ్చుకు రావాలి రిప్రజెంట్ ఇచ్చారు. ఏమని రాత్రికి ఏమి అయిపోవట్లేదు, రాత్రికి అయిపోతే నేను వెళ్ళిపోతాను చెత్త ఇక్కడ ముందు మన కన్వీనర్ గారు లేకుండా అసలు ఎందుకు అర్జెంట్ చెప్పి మనకి ఈ రాత్రికి ఏం సీరియస్గా లేదు కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను కార్యక్రమం. అది ఇచ్చేదాన్ని విలువ పెట్టాం సార్. తెలుగు చేద్దాం అన్నారు మీరు. నేను పట్టించుకోమని చెప్తాను. ఇచ్చేదాన్ని మనం ఎమర్జెన్సీ అయితే అవకాశం లేదు. ఇది మనం హ్యాపీగా జరిగిపోయి ఇంకా సబ్గా మీటింగ్ వేయాలి. వాళ్ళు తిరుగుతారు మొత్తం ఏరియాతో కూడా వస్తారు. చేత మనం ఎటువంటి కంగారం లేదు. మనం చేసుకుందాం, చేసి తీరుతాం. ఇవాళ మనం దీనికి సంబంధం లేదు. ఎవరైనా సరే మన పుట్టిన కులాన్ని కానీ మన పుట్టిన మతాన్ని కానీ మనం పుట్టినటువంటి ఊరిని కానీ సిగ్గుపడవలసిన సందర్భం ఎప్పుడూ లేదు. ఇప్పుడు పడకూడదు కూడా. అలా పడిన తీసుకెళ్తున్నాం మంచిగా కదా ఉంటాను. నాకు గొప్ప అయితే ఆ పక్కన మాడిపోయి గొప్ప, ఇంకా చెల్లూరులో రాయవరంలో ఆ ఊరు గొప్ప. అన్ని గ్రామాల్లో ఎవరు అంతే గొప్ప. అందరూ అలాగే ఉండాలి. అలాగే అన్ని కులాలు ఏ కులంలో ఉంటున్నాడు కూడా ఆ కులం అది గొప్ప. అలాగే పక్క కులాన్ని మనం మందరించినా కలుపు రకం మనం ఇబ్బంది పడితే తప్పు తప్ప అలాగే పక్క మతాన్ని అని చెప్పి మనం ఏది కూడా మనం మండపేటలో పుట్టినందుకు చాలా ఆనందిస్తున్నాం, గర్విస్తున్నాం. ఎమ్మెల్యే గారికి జేఏసీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఈ సందర్భంగా ఆయన టైం పాటు పడతాం. ఇది సంవత్సరాలు నెలలు వద్దు. ఆగస్టు నెలాఖరు నాటికి దీన్ని మండపేట నియోజకవర్గాన్ని ఆయన అలాగే రాయవరం కపిలేశ్వరం అభిప్రాయాలు వద్దు. అభిప్రాయాలు ఏ పరిస్థితుల్లో వద్దు. ఏం చేద్దంటే ఒకళ్ళు ఇస్తారో ఒకళ్ళు ఎవరో ఇవన్నీ వద్దు. మనం
ఇది మంచిది, అందరూ ఆడకే మంచిదే, మనకే మంచిది, అందరికీ మంచిదే. వారు చెప్పినట్టు అడ్డంగారు లెక్క వాళ్ళు ఒకళ్ళే ఇబ్బంది పడతారు. అడ్డంగారు లెక్క 10 కిలోమీటర్ల లోపు ఉంది అమలాపురంకి. వాళ్ళు కాదనుకుంటే దాన్ని వదిలేసి మనం మిగిలినంతా పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ దీంట్లోనే చూసుకుని పరిపాలన సౌలభ్యం గురించే మండపేట నియోజకవర్గంలో రాజమహేంద్రవరంలో కలిపే బాధ్యత. దాన్ని ఆగస్టు నెలాఖరు లోపున చేయించవలసిందిగా దానికి మా పూర్తి అందరూ చేసి అందరూ కూడా వారు కూడా ఉంటారు. వారు ఎక్కడ రమ్మంటే అక్కడ రావడానికి అందరూ సిద్ధం. అందుచేత ఎమ్మెల్యే గారు టైం బాండ్ పెట్టుకుని చేయవలసిందిగా నేను కోరుతున్నాను. లేకపోతే ఇది ఇలాగే నాకు లిమిటే కదా. ఆగస్టు నెలాఖరికి రాజమహేంద్రంలో కలపాలి అంటే ఒకే డిమాండ్. తెలియదు ఆయన రేపే రమ్మంటే రేపు మనం అందరం పోదాం. సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏదంటే వారితో వారి చేయవలసింది స్వామి అంత కళాకారికి ఏ పరిస్థితుల్లో అవ్వాలి. అప్పుడే ఎమ్మెల్యే గారి యొక్క 4 సార్లు గెలిచిన విలువ తప్పుతుంది. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలరా అన్నది ప్రజల్లోకి వస్తుంది. అందుకోసం ఆ విధంగా ప్రయాణం చేయమని ఇది ఎంతసేపు చెప్పుకున్నా మనం ఎన్నిసార్లు కూర్చున్నా ఇదే పరిస్థితి. దీనికి వద్దు మనం ఫుల్ స్టాప్ పెట్టేసి మనం ఏంటంటే రేపు నుంచి ఎమ్మెల్యే మనం పిలిచిన వెంటనే మనం బయలుదేరి అక్కడ మా కార్యక్రమాల్లో పాల్గొనడం రిప్రజెంటేషన్ ఇది చేద్దాం. మనకన్నా ఏం కాదు. ఇంకా మన బీజేపీ తర్వాత రామచంద్రరావు కూడా మాట్లాడతాం. సరిగ్గా మండపేట నియోజకవర్గం ఒకదాన్ని మాత్రం ఇందులో కూడా మనతో మీతో చాలాసార్లు చెప్పారు. అన్నిటితోటి మాకు ఏది ముందు మాత్రం దాంట్లో మాకు ఒకసారి చెప్పారు తప్ప మీరు ఆగస్టు లేకపోతే సెప్టెంబరు లేదా ఎప్పుడు జూన్ అని చెప్పి చెప్పద్దు. ఏ జిల్లాలో ఏ నీటిలో ఎక్కడ మాత్రం మన దాంట్లో ఉంటుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఇదేంటే నా వల్ల కాదు. ఇచ్చారంటే కాదని సరిచేయండి. ఇది ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో మారినా ఆ మొట్టమొదటి ఇష్టం మంది ఉంటుంది తప్ప మనకి ఈ టైం బాండ్ అనేది నా వల్ల కాదు. ప్రభాకర్ తెలిసింటే తెలీదు, తెలిసి కాబట్టి తరగని కూడా అంటాడు కాబట్టి కల్పించామని కోరుతున్నాం. రాజకీయం అయిపోతుంది. శాసనసభ పక్షం ఆ శాసనసభ కమిటీ ఆమోదం తెలపాలండి. నీకు అర్థం కాని సమస్య ఏంటంటే నీకు ఇక్కడ అన్ని తర్వాత విషయం మాకు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ దీన్ని తీసుకెళ్ళి ఊరికి ఒక పేపరు మండపేట మండలం తీసుకెళ్ళి నియోజకవర్గం తీసుకెళ్ళి రాజమహేంద్రవరం జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కలిపాము. అంటే ఒక ఇచ్చేస్తారు ఆటం. అది కష్టం కాదు. నిజంగా ఎమ్మెల్యే గారు నేను చెప్తున్నాను స్వామి, నేను చెప్తున్నాను. నాకు తెలుసు కాబట్టి రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి ఇది ఏది జరుగుతుందో ఏది జరగదో తెలుసు కాబట్టి చెప్తుంటా. వారికి ఒకవేళ ఆగస్టు నెల కాదు సెప్టెంబర్ నెల వరకు చేద్దాం. కావాలని ముందు ఒక నెల పెంచుతాం. ఆ 2 నెలల వరకు చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యే గారిది. అంతే తప్ప ఊరికే మనం దీన్ని పెంచుకుని వద్దు. ఇది ఇప్పటితో మనం సెప్టెంబర్ కింద మనం క్లోజ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకో డిమాండ్ వేరుగా ఉంది. అసలు మండపేట జిల్లా ఉండకూడదు డిమాండ్ మనం పెట్టచ్చు. ఎవరో పెట్టి మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ రేట్లో వెళ్ళదు. మనం సెప్టెంబర్ నెలాఖరికి ఖచ్చితంగా అతని వాజ్పేయి గారిది పుట్టినరోజు ఫిబ్రవరి 29 వస్తుంది. డిసెంబర్ 29